వాక్శుద్ధి. హరి, గిరి అనేవాళ్ళు ఇరుగు పొరుగిళ్లలో ఉంటున్న యువకులు. ఇద్దరికీ ఉద్యోగాలు లేవు. అయితే ప్రవర్తనలో మాత్రం ఇద్దరికీ ఏనుగుకు దోమకు ఉన్నంత తేడా. హరి ఇంట్లో తల్లికి, ఇంటి బయట పనులకి తండ్రి అడగకుండానే వీలైనంత సాయం చేస్తూ ఉంటాడు. ఊళ్ళోని పెద్దలకు మర్యాదిస్తాడు. తన ఈడు వారితో ఎంతో స్నేహంగా ఉంటాడు. అందరూ హరిని మెచ్చుకుంటారు. తమ పిల్లలకు హరిలా ఉండాలని తరచూ చెబుతూ ఉంటారు. గిరి ప్రవర్తన హరికి పూర్తిగా భిన్నం. అతడు అడిగినా ఎవరికి ఏ సాయము చేయడు. ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటాడు. పెద్దలను గౌరవించడు. పెద్ద చిన్న అని లేకుండా అందరితోనూ గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. అందరూ గిరిని తిట్టుకుంటారు. తమ పిల్లలకు గిరిలా ఉండకూడదని చెబుతూ ఉంటారు. తనకు చెడ్డ పేరు వచ్చిందని గిరికి తెలుసు. అయితే అందుకు కారణం తన ప్రవర్తన అని అతను అనుకోడు. హరి కారణంగానే తనకు చెడ్డ పేరు వచ్చిందని అందరితో అంటాడు. ఉత్తపుణ్యాన హరిని అవకాశం దొరికినప్పుడల్లా శాపనార్థాలు పెడతాడు. ఇదంతా హరికి తెలుసు. అయినా అతనికి గిరి పట్ల కోపం లేదు. ఎవరైనా గిరి చెడ్డవాడని అంటే అందరి ప్రవర్తన ఒక్కలాగా ఉండదు కదా. కానీ అంతా గిరిని నాతో పోల్చి చిన్నపుచ్చుతూ ఉంటారు. అందుకే అతడికి నా మీద కోపం. లేకుంటే మేమిద్దరం మంచి స్నేహితులమే అనేవాడు. ఇలా ఉండగా ఒక రోజున గిరి మేనమామ శంకరయ్య ఊరు వచ్చాడు. కాసేపు గిరితో మాట్లాడాక ఆయన, బాబు, నువ్వు చాలా తెలివైన వాడివి. మా ఊరు జమీందారుకు ఇద్దరు చురుకైన కుర్రాళ్ళు కావాలి. ఒకడు పనికి, మరొకడు కబుర్లకి. నువ్వేమో జమీందారుకు కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తే మీ పొరుగింటి హరి పనులు చేసి పెడతాడు. జమీందారు మీ ఇద్దరు జంటగా వెళితే తప్పక ఉద్యోగాలిస్తాడు. ఆయన ఇచ్చే నెల జీతం కూడా చాలా ఎక్కువే ఉంటుంది అన్నాడు. నేను ఒక్కడిని వెళ్ళి అడిగితే నాకు ఉద్యోగం ఇవ్వడా మీ జమీందారు అని అడిగాడు గిరి. ఇవ్వడు. కబుర్లు చెప్పేవాడికి తనతో సమానంగా జీతమిస్తే పని చేసేవాడికి అసంతృప్తిగా ఉంటుంది. అలాగని కబుర్లు చెప్పేవాడికి తక్కువ జీతమిస్తే వాడికి అసంతృప్తి పుట్టి కబుర్లు సరిగా చెప్పలేడు. అందుకని ఆ జమీందారు ఇందుకు అభ్యంతరం చెప్పని జంట యువకులకే ఈ ఉద్యోగాలు ఇస్తాడు. మీ హరి చాలా మంచివాడు. మీరు జంటగా వెళితే తప్పక ఈ ఉద్యోగాలు దొరుకుతాయి. వాటిలో మీరు తప్పక రాణిస్తారు అన్నాడు శంకరయ్య. నాకు ఉద్యోగం రాకున్నా పర్వాలేదు, కానీ హరికి మాత్రం రాకూడదు. అందుకే జమీందారు దగ్గరకు జంటగా వెళ్ళి ఉద్యోగం అడగటం నాకు ఇష్టం లేదు అన్నాడు గిరి ఆవేశంగా. ఆ హరి ఎంతో మంచివాడు. అతడంటే ఎందుకురా నీకంత కోపం అని అడిగాడు శంకరయ్య. వాడు మాయగాడు. తను మంచివాడినని అందరినీ ఇట్టే నమ్మిస్తాడు. వాడితో పోల్చి అంతా నన్ను చెడ్డవాడు అనుకోవాలని వాడి ఉద్దేశం. అందువల్ల నేను పైకి వచ్చినా రాకున్నా వాణ్ణి మాత్రం పైకి రానివ్వను అన్నాడు గిరి. శంకరయ్యకు తన మేనల్లుడి ఓర్వలేని గుణం అర్థమయ్యింది. ఆయన ఆ రోజే వెళ్ళి హరిని కలుసుకునే విషయం చెప్పి, మీ ఇద్దరికీ ఇది చాలా మంచి అవకాశం. నువ్వు ఎలాగో గిరికి నచ్చజెప్పే ప్రయత్నం చెయ్యి అన్నాడు. ఇందుకు హరి సరేనని ఆ సాయంత్రం గిరి వద్దకు వెళ్ళాడు. అతడు హరి చెప్పిందంతా శ్రద్ధగా విని, ఆ జమీందారు మంచివాడు కాదని వాళ్ళు వీళ్ళు అనుకుంటూ ఉండగా విన్నాను. ఆయన మనిద్దరికీ పని ఇచ్చినా తర్వాత కొన్నాళ్లకు నన్ను పనులు చేయమంటాడు, నిన్ను కబుర్లు చెప్పమంటాడు. నేను పనులు సరిగ్గా చేయడం లేదని, నువ్వు కబుర్లు సరిగ్గా చెప్పడం లేదని తిట్టడం మొదలు పెడతాడు. అందుకే ఆ ఉద్యోగాలు వద్దన్నాను అన్నాడు. ఇదంతా నీ ఊహ అని నాకు అనిపిస్తోంది. మరొకసారి బాగా ఆలోచించు అన్నాడు హరి. ఎందుకు గిరి చిరాగ్గా, పోని ఊహే అనుకుందాం. అయినా నాకు వాక్శుద్ధి ఉంది. నేనేమంటే అది జరుగుతుందని మా ఇంట్లో అంతా అంటారు. వారం రోజుల క్రితం నాకు జున్ను తినాలనిపించి ఇంట్లో పాలన్నీ విరిగిపోతే బాగుండు అనుకున్నాను. ఆ రోజు పాలు విరిగిపోయాయి. 3 రోజుల క్రితం పెరట్లో మొక్కలకు నీళ్లు పోయమని అమ్మ బలవంత పెడితే కాసేపట్లో వాన పడుతుందిలే అన్నాను. నిజంగానే వాన పడింది. ఇప్పుడు జమీందారు దుష్టుడు అన్నాను. ఆ మాట నిజమే అవుతుంది. నా మాట నమ్ము అన్నాడు. నీ ఊహ నిజమైనా కాకపోయినా నాకు చాలా మంచి అవకాశం పోయిందని ఎంతో బాధగా ఉంది అన్నాడు హరి. అవకాశం నాకు పోయిందిగా, అయినా నా మూలంగా నీకు మంచి అవకాశం పోయిందని నువ్వనుకుంటున్నావు. కానీ అది నిజం కాదు. నీకు ఇంతకంటే గొప్ప అవకాశం తొందరలో వస్తుంది. అప్పుడు నీవు ఈ అవకాశం పోయినందుకు ఎంతగానో సంతోషిస్తావు. మరొకసారి చెబుతున్నాను, నా మాట నమ్ము.
నాకు వాక్శుద్ధి ఉంది, నా మాట తప్పదు అని గిరి తన ఉద్దేశం ఖచ్చితంగా చెప్పేశాడు. హరి మంచివాడు కాబట్టి ఇంకేమీ అనలేక తిరిగి వెళ్ళాడు. అయితే ఆశ్చర్యంగా మరి 4 రోజులకు హరికి దూరపు బంధువు కేశవుల నుంచి కబురొచ్చింది. కేశవులు పట్నంలో ఉంటున్నాడు. ఆయన సముద్రయానం చేసి రకరకాల వ్యాపారాల ద్వారా కూర్చుని తిన్న తరతరాలు తరగనంత ఆస్తిని సంపాదించాడు. ఆయనకు పిల్లలు లేరు. ఇప్పుడు ముసలివాడై పట్నంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన ఆస్తిని ధర్మకార్యాలకు వినియోగించాలని ఆయన కోరిక. అందుకు సమర్థుడు మంచివాడు అయిన యువకుడు కావలసి వస్తే ఎవరో ఆయనకు హరి పేరు చెప్పారు. తన ఆస్తిలో 4వ వంతు హరికిచ్చి తాను అతడి వద్దనే ఉంటూ మిగతా ఆస్తిని ధర్మకార్యాలకు వినియోగించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరిక మేరకు హరి పట్నం వెళ్ళి ఆయన కలుసుకున్నాడు. ఆయనకు హరి నచ్చాడు. తర్వాత హరి తన ఊరు వచ్చి తన ఈ స్థితికి చేరుకునేందుకు సాయపడిన వారందరికీ పేరు పేరున కానుకలిచ్చాడు. వారిలో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, గురువులు, మిత్రులు ఉన్నారు, కానీ గిరి లేడు. గిరి అతన్ని కలుసుకుని, నా వాక్శుద్ధి వల్లనే నీకు ఉన్నత స్థితి కలిగింది. ఎంతో మంచివాడివని పేరు పొందిన నువ్వు నా విషయం మర్చిపోవడం విచిత్రంగా ఉంది అన్నాడు. ఇది వింటూనే హరి చేదరింపుగా, నాకు ఉద్యోగం రాకూడదని నీ ఉద్యోగ అవకాశాన్ని కూడా వదులుకున్న దుష్టుడివి. నీకు నిజంగా వాక్శుద్ధి ఉంటే నాకు మేలు జరగాలని కోరుకోవుగాక కోరుకోవు. వాక్శుద్ధి ఉండాలంటే మొదట మనసు నిర్మలంగా ఉండాలి. అది నీలో లేదు. ఆ పాలు విరగడం, వాన కురవడం ఒకటి నీ స్వార్థం కోసం, రెండోది పని తప్పించుకునేందుకు అన్నవే. మరొక సంగతి, తాను చెప్పిన చెడు పనులు జరిగినట్టయితే అలాంటి వారిని వాక్శుద్ధి గలవారని చెప్పరు, నాలుగుపై మచ్చగలవారిని అంటారు అని హరి ఆగాడు. గిరి వచ్చే కోపాన్ని బలవంతంగా ఆపుకుంటూ, ఆగేవే, ఇంకేమైనా ఉంటే చెప్పు అన్నాడు. హరి అతని ముఖం కేసి ఒకసారి పరీక్షగా చూసి, చెప్పడానికి చాలా ఉంది. ప్రస్తుతానికి కానుకల సంగతి. నీకు కానుకలిస్తే అర్హత లేని వారిని సన్మానించినట్లే. అది నేను సన్మానించిన మిగతా వారికి చిన్నతనం. కాబట్టి నేను నీకోసం ఏ కానుక తేలేదు అన్నాడు. ఈ జవాబుతో గిరి మారు మాట్లాడక తల వంచుకొని అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. నాగాల్యాండ్ జానపద కథ. అత్తిమాను దయాగుణం, అపూర్వ కృతజ్ఞత. నాగాలు చాలా కాలం క్రితం చేసిన వాగ్దానం కారణంగా ఈనాటికి అత్తి చెట్టును నరికి పడగొట్టరు. దానికి సంబంధించిన ఒక విచిత్ర కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకానొకప్పుడు ఒక నాగా యువకుడు దూర ప్రాంతానికి వెళ్ళి కొండలు కోనలు నిండిన భీకర అరణ్య ప్రాంతం గుండా స్వగ్రామానికి తిరిగి వస్తున్నాడు. ఆ కేకారణ్య ప్రాంతంలో దయ్యాలు, భయానకమైన నల్లటి ప్రాణులు తిరుగాడుతూ ఉండేవి. రాత్రి వేళల్లో వీటి అపాయం మరీ ఎక్కువ. ఆ ప్రాణులకు పదునైన కత్తులు, కఠార్లు అంటే భయం గనుక అవి మనుషుల మీదికి వెనక నుంచే దాడి చేస్తాయని ఆ యువకుడికి తెలుసు. అయితే ఆ క్రూర ప్రాణులు ఒక్కసారి పట్టుకుంటే ఏమాత్రం కనికరం లేకుండా మనుషుల్ని అమాంతం మింగకుండా వదిలిపెట్టవని కూడా ఆ యువకుడికి తెలుసు. పొద్దువాలుతూ ఉండగా పెద్ద పెద్ద కోరలు, భయంకరమైన కళ్ళు గల ఒక పొట్టి దయ్యం వెనక నుంచి వచ్చి ఆ యువకుడిని పట్టుకోబోయింది. దానిని గ్రహించిన ఆ యువకుడు మెరుపులా వెనుతిరిగి క్షణంలో దాన్ని తన కత్తితో ముక్కలు ముక్కలుగా నరికాడు. చీకటి పడుతున్న కొద్దీ ఆ యువకుడిలో రకరకాల ఆలోచనలు తలెత్తసాగాయి. రాత్రయ్యే కొద్దీ దయ్యాలు బలం పుంజుకుని పేట్రేగిపోతాయి. వాటన్నిటినీ ఒంటరిగా ఎదుర్కొని హతమార్చటం అంత సులభం కాదు. కాబట్టి ఈ రాత్రికి ఎక్కడైనా తలదాచుకోవడమే వివేకం అనిపించింది. ఎదురుగా తెల్లటి పువ్వులు, నల్లటి కాండం గల కొండ తుమికి చెట్టు కనిపించింది. గుబురుగా ఉన్న ఆ చెట్టు మీద సులభంగా దాక్కోవచ్చన్న ఉద్దేశంతో అతను దాన్ని సమీపించి, నా మీద కరుణించి ఈ రాత్రికి నీ కొమ్మల మధ్య నన్ను దాక్కోనివ్వు. నువ్వు ఆశ్రయం ఇవ్వలేదంటే ఆ నల్లటి దయ్యాలు వచ్చి నన్ను చంపేస్తాయి అన్నాడు. కొండ తుమికి చెట్టు కొమ్మలను రెమ్మలను అటు ఇటు ఊపుతూ, క్షమించు, నేనా పని చేయలేను. నేను నీకు ఆశ్రయం ఇచ్చిన సంగతి ఆ దయ్యాలకు తెలిస్తే నా కొమ్మలను రెమ్మలను విరిచి చిన్న భిన్నం చేయగలవు. ఆ తరువాత నా గతేమవుతుంది? నువ్వు మరేదైనా చోటు చూసుకో అన్నది భయం భయంగా. చీకటి దట్టమవుతోంది.
యువకుడు వేరెక్కడైనా చోటు చూసుకోవాలన్న ఆతృతతో మరొక చెట్టు వద్దకు వెళ్ళి, దయతలచి రాత్రికి తలదాచుకోవడానికి చోటిస్తావా? దయ్యాల కంటబడితే నన్ను హతమార్చకుండా వదిలిపెట్టవు అని వేడుకున్నాడు. క్షమించు మిత్రమా, నాకేమో నీకు సాయపడాలనే ఉంది. అయినా ఆ శక్తి నాకు లేదు. మా జాతి వృక్షాలు మనుషులకు ఆశ్రయం ఇవ్వకూడదు. మరెక్కడికైనా వెళ్ళు అన్నది ఇనుములా చేవబారి నా చెట్టు కత్తుల లాంటి తన ఆకులను ఆడిస్తూ. దాపులనే ఒక బ్రహ్మాండమైన అత్తిమాను కనిపించింది. ఆ యువకుడు చెట్టుకు వెళ్ళి మొరపెట్టుకోవటం అది చూసింది. వాడిపై జాలిపడి, ఇలా రా నాయనా అని పిలిచింది. యువకుడు ఆశ్చర్యంతో దానికేసి చూశాడు. పెద్ద పెద్ద నా కొమ్మలు చాలా దృఢమైనవి. గుబురుగా ఉన్న కొమ్మలు నిన్ను ఈ రాత్రికి ఆ చీకటి దయ్యాల నుంచి కాపాడగలవు. ఆ దయ్యాల్లో ఒకదాన్ని నువ్వు చంపావు గనుక అవి పగబట్టి నీకోసం తప్పకుండా వెతుక్కుంటూ వస్తాయి. అయితే నువ్వు మాత్రం ఏమాత్రం చప్పుడు చేయకుండా కొమ్మల మాటన దాక్కో. దక్కిన వ్యవహారం నేను చూసుకుంటాను అన్నది అత్తిమాను. వెంటనే యువకుడు చకచక చెట్టెక్కి గుబురు కొమ్మల చాటున గుట్టు చప్పుడు కాకుండా దాక్కున్నాడు. మెల్లమెల్లగా అరణ్యమంతా గాఢాంధకారం అలుముకుంది. అక్కడక్కడ కీటకాల కీచుధ్వనులు తప్ప భయానకమైన నిశ్శబ్దం ఆవరించింది. మరికొంతసేపటికి కొన్ని పొట్టి దయ్యాలు వింత వింత ధ్వనులు చేస్తూ తమ సోదరుణ్ణి చంపిన ఆ యువకుణ్ణి వెతుక్కుంటూ వచ్చాయి. ఎక్కడా ఆ దుర్మార్గుడెక్కడా? ఎక్కడ దాక్కున్నాడు పిరికి వెధవా అని కేకలు పెడుతూ ప్రతి చెట్టును చుట్టి వచ్చాయి. మా సోదరుణ్ణి హతమార్చిన ఆ నీచుడు ఎక్కడున్నాడో చెప్పండి. వాణ్ణి ఇప్పుడే ఖండతుండాలుగా నరకాలి అన్నది ఆవేశంగా ఒక దయ్యం. వాణ్ణే కాదు, వాణ్ణి దాచిన వాళ్లను కూడా ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతాం. ఎక్కడవాడు ఎక్కడవాడు అంటూ పైకి కిందికి గెంతసాగింది ఇంకొక దయ్యం. ఎంతకు సమాధానం రాకపోయేసరికి దయ్యాలన్నీ కలిసి భీకరంగా కేకలు పెట్టాయి. నానా గొడవ చేశాయి. ఎక్కడవాడు అని అరిచాయి ఒక్కసారిగా. మాకు తెలియదు అన్నాయి చెట్లు భయంతో వణుకుతూ. ఆఖరికి అవి యువకుడు దాగి ఉన్న అత్తిమాను వద్దకు వచ్చి, ఆ దుర్మార్గుడు ఎక్కడున్నాడో నీకు తెలుసా అని అడిగాయి. వాడిక్కడ లేడు, ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. బహుశా ఆవలి వైపు అరణ్యంలో ఉన్నాడో ఏమో. అక్కడికి వెళ్ళి వెతికి చూడండి అన్నది అత్తిమాను ఏమాత్రం తడబాటు లేకుండా. దయ్యాలు పగ సాధించాలన్న ఆవేశంతో కేకలు పెడుతూ అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాయి. తూర్పు దిక్కున అరుణోదయం అవుతూ ఉండగా యువకుడు చెట్టు కొమ్మలపై నుంచి కిందికి దిగి వచ్చి అత్తి చెట్టును కృతజ్ఞతతో కౌగలించుకుని, నువ్వు చేసిన ఈ మహోపకారం నా జీవితాంతం మర్చిపోను అన్నాడు. ఆ తర్వాత అతను స్వగ్రామం చేరి అరణ్యంలో తను ఎదుర్కొన్న ఆపద గురించి, అత్తిమాను చేసిన మహోపకారం గురించి, దాని దయాగుణం గురించి గ్రామస్తులందరికీ చెప్పాడు. ఆ రోజు సాయంకాలం ఆ యువకుడు క్షేమంగా తిరిగి వచ్చినందుకు గ్రామంలో విందు ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఆ యువకుడు అత్తిమానుకి ఇచ్చిన మాటను ప్రతి ఒక్కరూ పాటించాలని నిర్ణయించారు. దాని పట్ల కృతజ్ఞతతో అత్తి చెట్టును ఎప్పటికీ నరకరాదని ఒక నియమం ఏర్పాటు చేశారు. అందుకే ఈనాటికి అత్తి చెట్టు పొలం మధ్య ఉన్నప్పటికీ నాగాలు దాన్ని పడగొట్టరు. కథ సమాప్తం. కేతిగాడి మందుల సంచి. వాడపల్లి అనే గ్రామంలో గోవిందరాజు అనే గాయకుడు ఉండేవాడు. అతడు గ్రామంలోని వెంకటేశ్వర స్వామి కోవెలలో పర్వదినాలలో తన భక్తి పాటలతో భక్తులకు వీణుల విందు చేసేవాడు. అతడి గానాన్ని విన్న జనం, ఇంత చక్కగా పాడే గోవిందరాజుకు రాజాశ్రయం లభిస్తే మన గ్రామానికి గొప్ప పేరు తెస్తాడు అనేవారు. కానీ గోవిందరాజు మాత్రం ఎంతో వినయంగా, అయ్యా, వెంకటేశ్వరునికి కింకరుడిలా ఉండిపోవాలని స్వామివారు భావిస్తే నాకు రాజాశ్రయం ఎలా లభిస్తుంది? ఇక్కడే నాకు సుఖంగా జీవితం సాగిపోతోంది. నాకు నేనై రాజాశ్రయాన్ని కోరను అనేవాడు. ఇలా ఉండగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిగే రోజు వచ్చింది. ఆ సందర్భంగా గ్రామంలో వీధి నాటకాలు, భజనలు, తోలుబొమ్మలాటలు మొదలైన వాటితో రోజుకొక కార్యక్రమం పెట్టి 9 రోజుల పాటు స్వామివారి కళ్యాణ ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంలో గోవిందరాజుకు గడ్డిపాడు నుంచి వచ్చిన కేతిగాడి పగటి వేషం వేసే భూషణం అనేవాడితో పరిచయం అయ్యింది. ఈ కేతిగాడి వేషం చాలా తమాషాగా ఉండేది. చేతిలో వంకరకర్ర పట్టుకుని గొంగళి కప్పుకుని తిరిగేవాడు.
తల మీద కాకి ఏకల కుచ్చు టోపి పెట్టుకునేవాడు. వాడు హాస్యపు మాటలు మాట్లాడుతూ ఎవరికీ అర్థం కాని వేదాంత విషయాలు కూడా చెప్పేవాడు. వాడి ముఖం మీద ఉన్న పసుపు సున్నం బొట్లు చూసి అందరూ నవ్వేవారు. భూషణం గోవిందరాజుతో, నీ పాట చాలా అద్భుతంగా ఉంది. నీ పాట విని జనం ఆనందించినట్లే మా గడ్డిపాడు పగటి వేషగాళ్ల వేషాలు చూసి కూడా వాళ్ళు విరగబడి నవ్వుతారు. ఈ పగటి వేషాల ద్వారా డబ్బు సంపాదన కన్నా కూడా మా గ్రామానికి పేరు తేవటమే మాకు ముఖ్యం. అందుకే ఇలా ఊరూరు తిరుగుతూ ఉంటాం. నువ్వేమిటి ఇలా మారుమూల గ్రామంలో పాటలు పాడుతూ ఉండిపోయావు అని అడిగాడు కళ్యాణోత్సవాల ముగింపు రోజున. అందుకు గోవిందరాజు, నాకు దేవుడిపై భక్తి పాటలు తప్ప మరేం రావు. సంగీత పరిజ్ఞానం కొంత ఉన్న మాట నిజమే అయినా కృషి చేసింది మాత్రం తక్కువ. రాజాస్థానం అంటే మాటలు కాదు. నా వల్ల మా గ్రామానికి పేరు రావాలంటే ఆ వెంకటేశ్వరుడి దయ కావాలి అన్నాడు. ఈ జవాబుకు భూషణం నవ్వి, నోరు తెరుచుకుని కూర్చుంటే సింహం నోట్లోకి జంతువులు రావు. నువ్వు వీరభద్రపురం అంగాలమ్మ తీర్థం గురించి వినే ఉంటావు. అక్కడ తీర్థోత్సవాలు ఘనంగా నెల రోజులు సాగుతాయి. ఇక్కడికి 2 క్రోసుల కన్నా ఆ వీరభద్రపురం ఎక్కువ దూరం ఉండదు. అక్కడికి నేను ఇవాళే బయలుదేరిపోతున్నాను. నువ్వు కావాలంటే 2 రోజులాగి బయలుదేరిరా. ఆ తీర్థానికి జమీందారు కూడా వస్తాడు. ఆయన సమక్షంలో నీకు మంచి గాయకుడిగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది అన్నాడు బస చేసిన సత్రం గదిలో సామాన్లు సర్దుకుంటూ. గోవిందరాజు ఏదో గుర్తు తెచ్చుకుంటున్న వాళ్ళ ఒక క్షణం ఆగి, ఆ అంగాలమ్మ వారి గురించి విన్నాను. ఆమె శివుడి అనుచరుడైన వీరభద్రుడి భార్య. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలిగించమని భూతప్రేత పిశాచాలు పీడించకుండా తరిమేయమని ఆమెకు కొరడాలు సమర్పిస్తారు భక్తులు. ఆ అమ్మవారి చేతిలో ఎప్పుడూ కొరడా ఉంటుంది. అప్పుడెప్పుడో 2-3 సార్లు వెళ్ళాను కానీ పాడే అవకాశం రాలేదు అన్నాడు. ఈసారి తప్పక వస్తుందిలే అంటూ భూషణం పెట్టెలో ఒక తోలు సంచి పెడుతుంటే, అదేమిటి అని అడిగాడు గోవిందరాజు. భూషణం ఉత్సాహంగా తోలు సంచిలో నుంచి కొన్ని మందులు బయటికి తీసి, ఈ అగ్నితుండు కడుపు నొప్పికి, ఈ లేహ్యం వాంతులు కట్టడానికి, ఇది గుండె దడ తగ్గటానికి. అలా ఎప్పుడే రోగం వస్తుందో తెలియదు కదా, అందుకని ప్రయాణంలో అన్నీ దగ్గరుంచుకుంటాను అని గోవిందరాజుకు చూపించి వాటిని తోలు సంచిలో వేశాడు. కానీ దాన్ని పెట్టెలో పెట్టుకోవటం మర్చిపోయాడు. ఆ తర్వాత కేతిగాడి పగటి వేషాల భూషణం హడావిడిగా సత్రం నుంచి బయటికి వచ్చి తనలాగే వెళ్ళిపోతున్న కళాకారుల్లో కలిసిపోయాడు. అతను అలా వెళ్ళిన కొంతసేపటికి సత్రం నుంచి బయటికి వస్తున్న గోవిందరాజుకు ఆ మందుల తోలు సంచి కనిపించింది. దాన్ని తీసుకుని వీధిలోకి వచ్చిన ఆయనకి భూషణం కనిపించలేదు. ఎలాగూ అంగాలమ్మ తీర్థానికి వెళ్తున్నాను కదా, అక్కడ ఆ కేతిగాడికి సంచి ఇవ్వచ్చునని అనుకున్నాడు ఆయన. మర్నాడు గోవిందరాజు బాడుగు బండిలో అంగాలమ్మ తీర్థం జరిగే వీరభద్రపురానికి బయలుదేరాడు. అతను అక్కడికి చేరేసరికి ఒకచోట చాలా హడావిడిగా ఉంది. జమీందారు టీవీగా గ్రామ ప్రజలు వేసిన ఆసనం మీద కూర్చుని నవ్వుతున్నాడు. చుట్టూ ఉన్న జనం కూడా కేరింతలు కొడుతున్నారు. మధ్యలో కేతిగాడి వేషంలో ఉన్న భూషణం నిప్పు తొక్కిన కోతిలా అటు ఇటు గెంతుతూ, అయ్యో కడుపు నొప్పి బాబోయ్, కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి, అగ్నితుండు గుళికలెక్కడా, గుండెదడ మాత్రలెక్కడా, అసలు నా తోలు సంచి ఎక్కడా, అమ్మ తల్లి అంగాలమ్మ కరుణించి నన్నేలుతల్లో అంటూ అరుస్తున్నాడు. అయితే జమీందారు జనం మాత్రం ఇదంతా కేతిగాడి నటన హాస్యం అనుకుంటూ విరగబడి నవ్వుతున్నారు. భూషణం తోలు సంచి పేరు చెప్పగానే గోవిందరాజుకి ఇది హాస్యం కాదని, నిజంగానే అతను కడుపు నొప్పితో బాధపడుతున్నాడని గ్రహించాడు. ఆయన వెంటనే వాణ్ణి సమీపించి, ఇదిగో నీ తోలు సంచి, ఆ మందులేవో నాకు తెలియవు కానీ నువ్వే చూసుకో అంటూ సంచిని అందించాడు. ఆ సరికి జమీందారు జనం కూడా కేతిగాడిది నటన కాదని, అతను కడుపు నొప్పితో బాధపడుతున్నాడని తెలుసుకున్నారు. భూషణం తోలు సంచిలో నుంచి తనకు కావలసిన మందు తీసుకుని మింగి మంచినీళ్లు కావాలన్నట్టు సైగ చేశాడు. జనంలో నుంచి ఒకడు చిన్న పాత్రలో నీళ్లు తెచ్చి ఇవ్వగానే తాగి నేల మీద చతికిలపడ్డాడు. అప్పుడు జరిగిన వాస్తవం ఏమిటో గ్రహించిన జమీందారు భూషణంతో, ఒరే, నీ కేతిగాడి వేషం, నువ్వు పలికిన హాస్యపు మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి.
ఎటొచ్చి ఏది పగటి వేషం నటనో ఏది నిజమైన రుగ్మతో గుర్తించలేకపోయినందుకు విచారిస్తున్నాను అన్నాడు. ఆ వెంటనే భూషణం లేచి నిలబడి గోవిందరాజును చూపిస్తూ, ప్రభు, ఈయన వాడపల్లి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి కోవెలలో పర్వదినాలప్పుడు భక్తి పాటలు పాడుతూ ఉంటాడు. గొప్ప గాయకుడు, పేరు గోవిందరాజు. ఈయన గారు ఈ సాయంత్రం అంగాలమ్మ అమ్మవారి గుడి ముందు పాడే పాటలు వినవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇందుకు జమీందారు సంతోషంగా అంగీకరించాడు. ఆ సాయంత్రం గోవిందరాజు అద్భుతమైన గానమాధుర్యానికి తన్మయుడైన జమీందారు అప్పటికప్పుడే ఆయనను వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి కోవెలకు ఆస్థాన గాయకుడిగా నియమిస్తూ కొంత మాన్యం కూడా ఇచ్చాడు. అంతేకాక తీర్థానికి వచ్చిన వారందరికీ గొప్ప వినోదం కలిగించిన కేతిగాడి వేషధారి భూషణానికి ధనం బహూకరించాడు. నువ్వు నాకు చేసిన ఉపకారం నేను ఈ జన్మలో మర్చిపోను అన్నాడు గోవిందరాజు కృతజ్ఞతతో భూషణం చేతులు ఆప్యాయంగా పట్టుకుంటూ. ఇందులో నేను చేసిన ఉపకారం పెద్దది కాదు. సమయానికి వచ్చి నా ప్రాణం నిలబెట్టినందుకు నిజానికి నేనే నీకు రుణపడి ఉన్నాను. అనుకోకుండా నేను మందుల సంచి సత్రంలో మరిచిపోవడం, సమయానికి ఆ మందుల సంచితో వచ్చి నువ్వు నన్ను కాపాడటం, జమీందారు దృష్టి నీ మీద పడడం, ఆయన ఆనందించి నిన్ను మీ ఊరి వెంకటేశ్వర స్వామి దేవస్థాన గాయకుడిగా నియమించడం అంతా దైవ కటాక్షం తప్ప మరొకటి కాదు. నువ్వు నమ్మిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారే నీకు మేలు చేశాడు. అంతా దేవుడి దయ. మనమందరం కేవలం నిమిత్త మాత్రులమే అన్నాడు భూషణం స్వగ్రామానికి బయలుదేరటానికి ఆయత్తమవుతూ. కథ సమాప్తం. బేతాళ కథ. జ్యోతిష్యానికి జోస్యం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుసాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భయం కొలిపే శ్మశానంలో నువ్వింతగా శ్రమ పడుతున్నావంటే అందుకు కారణం నువ్వేదో ఒకానొక మహత్కార్యాన్ని సాధించదలిచావని తెలుస్తూనే ఉన్నది. అయితే చాలామందిలో తమ శక్తికి మించిన కోరికలు, వాటిని సాధ్యం చేసుకోవాలన్న తాపత్రయం చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు శాస్త్రాలను వల్లెవేయడంలో తప్ప ఇతరత్ర తార్కిక దృష్టి, మానవ స్వభావాన్ని గురించిన లోతైన పరిజ్ఞానం లోపించడంతో నిరాశకు గురవుతారు. నువ్వు అలాంటి వారికి భిన్నుడివా కాదా అన్న సంశయం కలుగుతున్నది. నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు ఒక జ్యోతిశాస్త్ర పండితుడు, అతడికి ఆ శాస్త్రంలో తన అనుభవ జ్ఞానం ద్వారా పాఠాలు చెప్పిన ఒక సామాన్యుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. వేములవాడ అనే గ్రామంలో ఉండే సీతారామయ్య కొడుకు భాస్కరుడు ఎర్రటి దేహఛాయతో చక్కని అంగసౌష్ఠవం గల యువకుడు. అతణ్ణి అల్లుడుగా చేసుకోవాలని శేషావతారం అనే సన్నకారు రైతు మనసు పడ్డాడు. అయితే భాస్కరుడు, నాకు పైసా సంపాదన లేదు, ఎక్కడైనా పని దొరికితే తప్పకుండా నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని శేషావతారానికి చెప్పాడు. శేషావతారానికి అల్లుణ్ణి ఇంట్లో ఉంచుకుని పోషించే స్తోమత లేదు. భాస్కరుడిని ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలని శేషావతారం పలు విధాలు ఆలోచించి చివరకు గ్రామంలో పేరుపడ్డ జ్యోతిష పండితుడు మృత్యుంజయుణ్ణి ఆశ్రయించాడు. శేషావతారం ఆయనకు సంగతి చెప్పి భాస్కరుడు తనకు తానుగా ఎప్పటి నుంచి సంపాదిస్తాడో చెప్పమని కోరాడు. మృత్యుంజయుడు సీతారామయ్య కుటుంబీకులవి, శేషావతారం కుటుంబీకులవి జాతకాలు తెప్పించుకుని ఏవేవో లెక్కలు కట్టి, భాస్కరుడు నీ కూతురు సంచను పెళ్లి చేసుకుని మతంగపురం వెళితే అక్కడ 2 చేతులా సంపాదిస్తాడు అని చెప్పాడు. భాస్కరుడికి జ్యోతిషం మీద నమ్మకం లేదు. కానీ సీతారామయ్య మాత్రం మృత్యుంజయుడి జోస్యాన్ని పూర్తిగా నమ్మాడు. ఆయన కొడుకుతో సంచను చేసుకోమని చెప్పాడు. ఇదంతా శేషావతారం జ్యోతిష్కుడితో కలిసి ఆడుతున్న కపట నాటకం. దమ్మిడి ఆదాయం లేకుండా నేను పెళ్లి చేసుకోను అన్నాడు భాస్కరుడు. నువ్వు నా మాట విని సంచును పెళ్లి చేసుకుని మతంగపురం వెళ్ళు. జ్యోతిష్కుడు చెప్పినట్లు అక్కడ నీ జాతకం ఫలించకపోతే తిరిగిరా. నిన్ను నీ భార్యను నేను పోషిస్తాను. పెళ్లి చేసుకోనంటావు, నువ్విక నాతో ఉండనక్కర్లేదు అన్నాడు సీతారామయ్య కోపంగా. చేసేది లేక భాస్కరుడు తండ్రి మాటలకు తల వంచి సంచను పెళ్లి చేసుకున్నాడు.
ఆమెను వెంట పెట్టుకుని మతంగపురం చేరుకున్నాడు. అక్కడ నివాసం కోసం ఒక గృహస్థు ఇంటికి వెళ్ళి, అయ్యా, కొత్తగా ఈ ఊరొచ్చాను, మీ ఇంట్లో ఆశ్రయం కోరుతున్నాను. ఇక్కడ నాకేదైనా ఆదాయం లభిస్తే మీకు తగిన ప్రతిఫలం ఇచ్చుకోగలను అన్నాడు. ఆ గృహస్థ అతన్ని యగాదిగా చూసి, మా ఇల్లు చాలా పెద్దది, ఒక భాగంలో నువ్వు ఉండొచ్చు, అయినా నీ వివేకాన్ని సమయజ్ఞతను పరీక్షించనిదే ఇల్లు నీకివ్వను. నాకు రాములు, సోములు, నాగులు, వెంకులు అనేవాళ్ళు బాకీ ఉన్నారు. ఎవరింటికి వెళితే బాకీ వసూలవుతుందో చెప్పు, వాళ్ళ ఇంటికి వెళ్తాను. బాకీ వసూలైందంటే ఇక నువ్వు నా ఇంట్లో ఉండొచ్చు అన్నాడు. ఏదో ఒకటి చెప్పకపోతే ఆయన తనకు ఇల్లు ఇవ్వనంటాడని భయపడి, అయ్యా, తమరు నాగులింటికి వెళ్ళండి, ఈరోజు అతడు మొత్తం బాకీ తీర్చేస్తాడు అన్నాడు భాస్కరుడు. గృహస్థు నాగులింటికి వెళ్ళాడు. నాగులు ఆయనకు 2 చేతులు జోడించి, అయ్యో, తమరే బయలుదేరి వచ్చారా, నేనే మొత్తం బాకీ చెల్లివేయడానికి తమరింటికి వస్తున్నాను అంటూ ఆయనకు డబ్బిచ్చి పంపాడు. భాస్కరుడికి ఆ గృహస్థు ఇంట్లో ఆశ్రయం దొరికింది. ఈ విషయం ఆ నోట ఈ నోట ఊరంతా పాకింది. భాస్కరుడు గొప్ప జ్యోతిష్కుడని అంతా నమ్మి అతని వద్దకు రాసాగారు. భాస్కరుడు వచ్చిన వారిని రకరకాల ప్రశ్నలు వేసి తనకు కావలసిన విషయాలు తెలివిగా రాబట్టి దానికి లోకజ్ఞానాన్ని జోడించి తనకు తోచింది చెప్పేవాడు. అతడు చెప్పినవన్నీ తూచా తప్పకుండా జరిగాయి. దాంతో అతడి పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు మతంగపురంలో భాస్కరుడి భుక్తికి లోటు లేకుండా గడిచిపోతున్నది. అలా కొంతకాలం గడిచాక సంధ్య భాస్కరుడితో, జ్యోతిషంలో నీకున్న సామర్థ్యం అసాధారణమని నాకు తోస్తున్నది. మనం రాజధానికి వెళదాం. అక్కడ ఎందరో భాగ్యవంతులుంటారు. వారు మనకు విలువైన కానుకలిస్తారు. రాజుగారి ప్రాపకం దొరికితే ఇక చెప్పనే అక్కర్లేదు అన్నది ఒక రోజున. భాస్కరుడు నవ్వి, నాకు జ్యోతిష విద్య తెలియదు, జ్యోతిషం అంటే నమ్మకమూ లేదు. ఏదో అదృష్టదేవత కరుణించి నా వాక్కు ఫలిస్తున్నది. ఇలా ఎంతకాలమో జరగదు. మనం రాజధానికి మారిపోయి చిన్న వ్యాపారం ప్రారంభిద్దాం. అదృష్టం బాగుంటే అందులో కలిసి వచ్చి బోలెడు సంపాదించవచ్చు అని చెప్పాడు. ఎందుకు సంధ్య ఏమాత్రమూ ఒప్పుకోక, హనుమంతుడికిలా మీ శక్తి మీకు తెలియదు. మీ శక్తిని జ్యోతిష పండితుడు మృత్యుంజయుడు కనిపెట్టాడు. మీరు ఆయన సలహా లేనిదే జ్యోతిషాన్ని విడిచిపెట్టడానికి నేను ఒప్పుకోను అని పట్టుబట్టింది. భార్య మాట కాదనలేక మృత్యుంజయుడి వద్దకు ప్రయాణం కట్టబోయాడు భాస్కరుడు. కానీ ఈలోగా మృత్యుంజయుడు అతడింటికి వచ్చి, నాయనా, జ్యోతిష విద్యలో నీవు చూపుతున్న ప్రజ్ఞ అసాధారణం. నీవు చెప్పే ఫలితాలు ఏ శాస్త్రానికి అందవు అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఆర్య, నేను మిమ్మల్ని కలుసుకునేందుకు రాబోతుంటే మీరే నా వద్దకు వచ్చారు. తమరి రాకకు అంతరార్థమేమిటో తెలుసుకోవాలనుంది అన్నాడు భాస్కరుడు. మృత్యుంజయుడు వెంటనే, అందుకే నీది అసాధారణ ప్రజ్ఞ అన్నాను. నీకు నేను వచ్చిన పని చెబుతాను విను అన్నాడు. మృత్యుంజయుడి ఊళ్ళో రంగస్వామి అనే రైతున్నాడు. రాజు కొలువులో ఉన్న కొడుకు దగ్గరకు ఊరు విడిచి రాజధానికి వెళ్ళిపోతూ తనకున్న 5 ఎకరాల పొలాన్ని అమ్మకానికి పెట్టాడు. అయితే 100 వరహాల విలువ చేసే ఆ పొలాన్ని అతను 1000 వరహాలకు తక్కువకు ఇవ్వనండం వల్ల ఎవరూ కొనడానికి రావడం లేదు. చివరకు రంగస్వామి మృత్యుంజయుడిని ఆ పొలం కొనుక్కోమని బలవంత పెట్టసాగాడు. ఇది చాలా అన్యాయం కదా, ఆ పొలాన్ని మీరెందుకు కొనుక్కోవాలి అన్నాడు భాస్కరుడు. అదంతా ఒక పెద్ద కథ. ఒకప్పుడు రంగస్వామి పొలంలో పంటలు సరిగ్గా పండక అప్పుల పాలయ్యాడు. నేను అతడికి ధైర్యం చెప్పడం కోసం అతడి పరిస్థితి మెరుగై అప్పులు తీరిపోతాయని చెప్పాను. అతడి కొడుకు రాజు కొలువులో ఉద్యోగం వస్తుందని చెప్పాను. ఆ పొలంలో 10,000 వరహాలు విలువ చేసే బంగారు కాసులు దొరికే సమయం ముందు ఉన్నదన్నాను. ఒక్క బంగారు కాసులు మినహా మిగతావన్నీ జరిగాయి. ఇప్పుడు రంగస్వామి ఆ పొలాన్ని నాకే అమ్మి ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నాడు. ఆ పొలం 1000 వరహాల విలువ చెయ్యదు. బంగారు కాసుల విషయం కాదని నేను అనలేను. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో దారి తోచక నీ దగ్గరకు వచ్చాను అన్నాడు మృత్యుంజయుడు. నేను మాత్రం ఏం చేయగలను అన్నాడు భాస్కరుడు. నువ్వు ఆ పొలంలో బంగారు కాసులు దొరుకుతాయన్న నా జోస్యం నిజమవుతుందంటే నేనది కొనుక్కుంటాను అన్నాడు మృత్యుంజయుడు. అయ్యా, సంపాదనకు ఏ దారి తోచకుండా ఉన్న నాకు జ్యోతిష విద్యతో దారి చూపించిన మహానుభావులు మీరు. మీకు తెలియనివి నాకు తెలుస్తాయా అన్నాడు భాస్కరుడు ఆశ్చర్యంగా. నాయనా,
నీది అమోఘ వాక్కు, నాది జ్ఞానం, నీది అదృష్టం. నేను నీ మీదనే ఆధారపడుతున్నాను. ఏ విషయమో చెప్పు అని బ్రతిమలాడాడు మృత్యుంజయుడు. ఆయన మాట కాదనలేక చివరికి ఆయన నా పొలం కొనుక్కోమని సలహా ఇచ్చి పంపేశాడు భాస్కరుడు. ఈ జరిగినదంతా చూసిన సంధ్య భాస్కరుడితో, ఇక నీవు జోస్యం చెప్పడం ఆపి రాజధానికి చేరి ఏదైనా వ్యాపారం చేయడం మేలని నాకు తోస్తున్నది అన్నది. దానికి భాస్కరుడు నవ్వి, ఇన్నాళ్లకు నీకు జోస్యం గురించిన మూఢనమ్మకం తొలగింది, చాలా సంతోషం అన్నాడు. సంధ్య తల అడ్డంగా ఊపి, అదేం కాదు, మనం వ్యాపారం ప్రారంభించాక తొందరగా 1000 వరహాలు సంపాదించి మృత్యుంజయుడి నుంచి ఆ పొలం కొనుక్కుందాం. అందులోని 10,000 వరహాల బంగారు కాసులు మనకే దక్కుతాయి అన్నది. భార్య మూఢనమ్మకాన్ని విడిచిపెట్టనందుకు చిరాకు పడుతూ ప్రస్తుతానికి జ్యోతిషాన్ని విడిచిపెట్టడానికి ఆమె అంగీకరించింది కదా అని సంతోషించాడు భాస్కరుడు. అతడు రాజధాని చేరి వ్యాపారం ప్రారంభించిన 6 మాసాల్లోనే 1000 వరహాలు కూడబెట్టేటంతగా అతని వ్యాపారం వృద్ధి చెందింది. అప్పుడు సంధ్య, భాస్కరుడు 1000 వరహాలు తీసుకుని తమ ఊరు వెళ్ళారు. తండ్రి అతడి రాకకు సంతోషిస్తూ, మంచి సమయానికే వచ్చావు. ఈరోజు మృత్యుంజయుడి ఇంట్లో పెద్ద విందు ఏర్పాటయింది. ఆయనకు పొలంలో 10,000 వరహాల విలువ చేసే బంగారు కాసులు దొరికాయి. అందుకు ఆయన అంతా పొగుడుతున్నారు. ఎందుకంటే ఆ బంగారు కాసులు దొరుకుతాయని జ్యోతిశాస్త్రం ద్వారా ముందే తెలుసుకుని 100 వరహాల పొలాన్ని 1000 వరహాలకు కొన్న మహాపండితుడాయన అన్నాడు. భాస్కరుడు తెల్లబోయాడు. తను వ్యాపారంలో కొనసాగాలా, జ్యోతిషాన్ని ప్రారంభించాలా అన్న మీమాంస అతడిలో తలెత్తింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, జ్యోతిషంలో ఉద్దండ పండితుడై ఉండి మృత్యుంజయుడు పొలం కొనే విషయంలో సలహా కోసం భాస్కరుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? తన జ్యోతిశాస్త్ర పరిజ్ఞానం మీద తనకే నమ్మకం లేకనా? అసలు జ్యోతిషం అంటే తెలియని భాస్కరుడి మాటలు ఎలా ఫలించాయి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, జీవితానుభవం నుంచి పాఠాలు నేర్చుకున్న వివేకవంతుడు అన్ని వేళలా కీడించి మేలెంచటం ఉత్తమం అన్న నమ్మకంతో ఉంటాడు. ఆ కారణంగానే ఎంత ఘనవైద్యుడైనా తనకు గాని కుటుంబంలోని వారికి గాని తీవ్రమైన వ్యాధి సోకినప్పుడు చికిత్స ప్రారంభించే ముందు తనకు సాటి రాగలడన్న మరొక వైద్యుడిని సంప్రదిస్తాడు. అలాగే జ్యోతిష్కుడు కూడా ఏదైనా కఠిన సమస్య ఎదురైనప్పుడు మరొక జ్యోతిష్కుడి సలహా ఆశిస్తాడు. మృత్యుంజయుడి విషయంలో ఇదే జరిగింది. ఇక భాస్కరుడి విషయానికి వస్తే అతడిది అమోఘ వాక్కంటూ మృత్యుంజయుడు పొగిడాడు. అతడు చేపట్టిన ప్రతి పని, మాట విజయవంతమయ్యాయి. అదృష్టదేవత అతడి వెన్నంటి ఉందనుకోవాలి అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.